ఎందుకంటే వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ అలా రావడానికి కూడా అక్కడ మీరు పర్మిషన్స్ లేవు కాబట్టి మేబీ అలా వచ్చి వీడియో తీసుండొచ్చు. ఇన్ కేసు ఏదైనా జరగదాని జరిగితే మళ్ళీ వాళ్ళ మీదకి మీరు ఏదన్నా తోసేస్తారని ఉంటుంది కదా. డెఫినెట్ గా ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత కదా నాకు తెలిసింది పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. నాకు అసలు అవగాహన లేదు, నాకు గైడెన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు రిసార్ట్ వాళ్ళు నాకు పక్కాగా అసలు మీరు పర్మిషన్ ఉంటేనే రండి, లేదంటే వద్దు అని ఒక మాట చెప్పి ఉంటే నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. ఫర్దర్ గా నేను పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వస్తాను? నాకు తెలిసి ఇదంతా చేస్తానా నేను? చెప్పండి రోషన్ గారు. నేను తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. అది నా బ్యాడ్ లక్, దురదృష్టకరం. అది అట్లా. ఎందుకంటే నేను ఏ రిసార్ట్ లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బయట ఇలా ఎలాంటి సెలబ్రేషన్స్, బర్త్డే గానీ ఏవి జరుపుకోలేదు. మా అమ్మ నాన్నల కోరిక మేరకు వాళ్ళు అడిగితే నేను సడన్ ప్లాన్ వేసుకొని అక్కడ జరుపుకోవడం జరిగింది. సో అక్కడే మేము చాలా ప్లానింగ్స్ ఉంటే పూల్లో మా చెల్లె వాళ్ళు మేము అంతా పూల్లో ఇది చేయాలి అనుకున్నాం. యాక్చువల్లీ అన్ని ఉండే కానీ ఏది జరగకుండా అయిపోయింది. మేము అక్కడ పోయిందే 7 గంటలకు పోయినా నేను. 9 గంటలకు స్టార్ట్ చేసినాము, 12 గంటలకు కంప్లీట్ అయిపోయింది. 12:30కు వాళ్ళు ఇక అటాక్ వచ్చిర్రు. 12 గంటలకు నేను కేక్ కట్ చేసేసిన మా అమ్మ నాన్నలతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళతో. అక్కడ వాళ్ళు ఇక అటాక్ చేసారు. మాకు తెలియదు అసలు వాళ్ళు పోలీసులని కూడా తెలియదు. సడన్ గా అక్కడ నుంచి ఉరుక్కుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నారు. ఎవరైనా సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నారా లేకపోతే ఏంది అని కూడా అనుకున్నా నేను. వీడియో తీసుకుంటూ ఇట్లా సర్ప్రైజ్ చేస్తుర్రేమో అసలు అని చెప్పి. మనకు తెలియదు కదా. సో వర్షంలో అసలు అక్కడ నిల్చొని వర్షంలోనే మాట్లాడుతూ ఉంటే అక్కడ నేను ఇటు రండి సార్, ఇటు మాట్లాడదాం రండి, వర్షంలో ఎందుకు మాట్లాడుతున్నారు సార్, రండి, ఏం తప్పు చేయట్లేదు, మేము తప్పు చేయలేదు కదా అని కూడా నేను మొత్తుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోతే మేము ఈ టెస్ట్లన్నీ ఎందుకు ఇస్తామండి అసలు? చెప్పండి అసలు.